హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సింపుల్గా ఈజీ ప్రాసెస్లో 5 మినిట్స్లో బ్రేక్ఫాస్ట్ సేమియా ఉప్మా. ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. సేమియా ఉప్మా ముందుగా బౌల్ పెట్టుకొని ఆయిల్ పోసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత మేమైతే ఇక్కడ 1 గ్లాస్ సేమియా తీసుకుంటున్నాం. 1 గ్లాస్ సేమియాలు అనేది మంచిగా వేయించుకోవాలి. ఇది మంచి స్మెల్ వచ్చే వరకు మంచిగా వేయించుకోవాలి. అది మంచిగా వేయించుకుంటేనే టేస్ట్ అనేది బాగుంటుంది. ఇప్పుడు ఆ సేమియాను మంచిగా వేయించుకొని పక్కన పెట్టుకొని అదే బౌల్లో 2 పావుల నూనె పోసుకోవాలి. నూనె అనేది కొంచెం ఎక్కువనే పోసుకోవాలి, ఎందుకంటే టేస్ట్ అనేది ఉంటుంది కాబట్టి. ఆ ఆయిల్ అనేది మంచిగా హీట్ కావాలి. అప్పుడే హీట్ అయితేనే మంచిగా పోపు అనేది మంచిగా వస్తుంది. ఆ ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత ఇప్పుడు ఆవాలు జీలకర్ర వేసుకొని మంచిగా వేగనివ్వాలి, మంచిగా వేయించుకోవాలి. అవి మంచిగా వేగిన తర్వాత ఇప్పుడు ఆనియన్స్ పచ్చిమిర్చి వేసుకోవాలి. ఆనియన్స్ అనేది గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. పచ్చిమిర్చి ఏమో పచ్చివాసన పోయే వరకు మంచిగా వేయించుకోవాలి. అవి మంచిగా వేయించుకున్న తర్వాత అందులో ఇప్పుడు సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ అనేది కొంచెమే వేసుకోండి, ఎందుకంటే మళ్ళీ ఉప్పిసం అయిపోతుంది. సాల్ట్ ఎక్కువ కూడా వేసుకోవద్దు, కొంచెమే వేసుకోవాలి. ఎందుకంటే మేము అనేది ఇక్కడ 1 గ్లాస్ సేమియా తీసుకుంటున్నాం కాబట్టి దానికి తగ్గట్టు సాల్ట్ వేసుకున్నాం. ఇది మంచిగా కొలతలను బట్టి వేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది. మళ్ళీ సేమియా ఉప్మా అనేది మంచిగా పొడి పొడిగా ఉంటుంది. అలా అయితేనే టేస్ట్ అనేది బాగుంటుంది. మీరు కూడా ఈ కొలతలతో ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. ఈ ఆనియన్స్ పచ్చిమిర్చి మంచిగా వేగిన తర్వాత ఇప్పుడు నానబెట్టిన శనగపప్పు వేసుకుంటున్నాం మేము. ఈ శనగపప్పు అనేది మంచిగా వేయించుకోవాలి, కొంచెం క్రిస్పీగా మంచిగా మంచిగా ఉంటుంది అన్నమాట. మంచిగా క్రిస్పీగా వేయించుకోవాలి శనగపప్పును. అది మంచిగా వేయించుకున్న తర్వాత ఇప్పుడు అందులో కరివేపాకు వేసుకోవాలి. ఆ కరివేపాకు అనేది మంచిగా వేయించుకోవాలి, అప్పుడే టేస్ట్ అనేది బాగుంటుంది. ఆ కరివేపాకుని మంచిగా వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత ఇప్పుడు కొలతల ప్రకారం తీసుకోవాలి. మేమైతే ఇక్కడ 1 గ్లాస్ సేమియా తీసుకుంటున్నాం కాబట్టి 1 గ్లాసున్నర వాటర్ పోసుకోవాలి. మేమైతే ఇక్కడ ఇప్పుడు కరివేపాకు అనేది మంచిగా వేయించుకున్న తర్వాత ఇలా ఉంటుంది. దాంట్లో ఇప్పుడు 1 గ్లాస్ సేమియా కాబట్టి 1 గ్లాసున్నర వాటర్ పోసుకోవాలి. మేమైతే 1 గ్లాసున్నర వాటర్ పోసుకుంటున్నాం. ఆ వాటర్ అనేది మంచిగా కొంచెంసేపు ఉడకనివ్వాలి. వరకు వాటర్ అనేది మంచిగా మసలనివ్వాలి, అప్పుడే మంచిగా సేమియా అనేది మంచిగా ఉడుకుతుంది. మీరు చూడండి, ఇప్పుడు మా మమ్మీ సేమియాలు వేస్తుంది. వాటర్ అనేది మంచిగా ఉడుకుతుంటే ఆ పోపులో ఇప్పుడు ఆ సేమియాలను వేసి మంచిగా కలబెట్టుకోవాలి. అది ఉడుకుతూ ఉంటుంది. వాటర్ అన్ని పోయే వరకు మంచిగా ఉడికించుకోవాలి. అప్పుడు చూడండి, మీరే చూడండి, వాటర్ అనేది చాలా పొంగు అనేది వస్తుంది. అలా మంచిగా కలబెడుతూ ఉండాలి, లేకుంటే మాడిపోతుంది. ఊకే కలబెడుతూనే ఉండాలి. గ్యాస్ అనేది చిన్నగా పెట్టుకోవాలి. ఇప్పుడు చూడండి, వాటర్ అన్ని పోయేసి సేమియా ఉప్మా అనేది రెడీ అయిపోతుంది. ఇప్పుడు దానిపైన మూత పెట్టుకోవాలి. మూత పెట్టుకున్న తర్వాత సేమియా ఉప్మా అనేది మరికొన్ని వాటర్ అనేది పోయేసి ఇలా పొడి పొడిగా సేమియా ఉప్మా అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు చూడండి, మీరే వాటర్ అన్ని పోయినాయి. ఆ వాటర్ అన్ని పోయిన తర్వాత ఇప్పుడు చూడండి మంచిగా పొడి పొడిగా ఎలా ఉందో సేమియా ఉప్మా. మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.